కాలంలో ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నిత్య జీవానికి వారసుని కావాలి, నేను ఏ మంచి పనులు చేయాలని అడుగుతున్నాడు. ఏ ఆలోచన వచ్చిందండి? ఏ ఆలోచన వచ్చింది దీనికి? ఎక్కడికి వెళ్ళాలని తలంపు కలిగింది? ఏం కోరిక పుట్టింది? రకరకాల కోరికలు పుడతాయి, మనకి రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటాం. ఒకడు అన్నాడంట ఫోన్ తీసుకొని, ఏ గూగుల్, ఏ పని చేయకుండా డబ్బు సంపాదించాలి, ఏం చేయాలో చెప్పన్నాడంట. దవడ పళ్ళు రాలితే ఫోన్ పెట్టేయమందంట. ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలో చెప్పన్నాడంట. దవడ పళ్ళు రాలితే ఫోన్ పెట్టేయమంది. ఎందుకు చెప్తున్నానంటే, రకరకాల ప్రశ్నలు మనుషులు అడుగుతున్నారు, రకరకాల కోరికలు పుట్టుకొస్తున్నాయి మనుషులకి. ఈ లోక సంబంధంగా ఏదేదో చెయ్యాలని అడుగుతున్నారు. కానీ ఈ యవనస్తునికి పుట్టిన ఆలోచన ఏంటంటే, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏ మంచి పని చేయాలి,